ఓం శ్రీ మాత్రే నమః. మార్చి నెల 7, 8, 9 తేదీలు వృశ్చిక రాశి వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుంది. 4 శుభవార్తలు తప్పకుండా వింటారు. ఈ వీడియోని మాత్రం మీరు అసలు మిస్ కావద్దండి. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, ఈ మార్చి నెల 7, 8, 9 తేదీలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలను వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దామండి. ఈ వృశ్చిక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కళలో కూడా మీరు ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు ఈ సమయంలో తప్పకుండా చూస్తారు. తోటివారి సహకారంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తారు. చంద్ర శ్లోకం చదవాలి, మేలు జరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయము. తెలివైన నిర్ణయాలతో లాభాలు గడిస్తారు. స్నేహితుల నుండి అనుకునే సహాయం మీకు అందుతుంది. దీని కారణంగా మీ పనులు మరింతగా సులభంగా పూర్తి అవుతాయి. గతంలో చేసిన పొరపాట్ల నుండి పాఠాలు నేర్చుకుని కొత్త ఉత్సాహంతో భవిష్యత్తు కోసం పనిచేయండి. ఉద్యోగంలో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ పట్టుదలతో వాటన్నింటినీ కూడా అధిగమిస్తారు. ఎవరితోనూ కూడా మొహమాటానికి పోకుండా మీ యొక్క పరిమితులను గుర్తిస్తూ సంయమనంతో వ్యవహరించడం చాలా మంచిది. శాంతంగా ఉండడం వల్ల క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే కూడా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ వారం మధ్య భాగం మీకు చాలా అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది పెరిగి విజయాలు సాధిస్తారు. నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు ఇంకా చాలా బాగుంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి మార్చిలో వీళ్ళ లైఫ్కి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. ఈ మార్చి నెల ఈ వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి నెలగా చెప్పవచ్చు. మీకు అన్ని విధాలుగా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా ఇది ఆస్తులపైన అధిక ఖర్చు చేసేటటువంటి నెల. 4వ ఇంట గ్రహాల కూటమి మీ యొక్క ఇంటి పునరుద్ధరణ, వాహనం మరమ్మతు లేదా ఆస్తి కొనుగోలు కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవచ్చనే సూచన. చట్టపరమైనటువంటి పత్రాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే భూమి లావాదేవీలలో రాహు మోసానికి కారణం కావచ్చు. మరొక వైపు 5వ ఇంట ఉన్న శుక్రుడు సర్క్యులేషన్ ద్వారా లేదా మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా లేదా పిల్లల పేరు మీద కూడా చేసినటువంటి పెట్టుబడుల ద్వారా లాభాలు సూచిస్తున్నాడు. 8వ ఇంట ఉన్న గురువు వారసత్వ లేదా ఇన్సూరెన్స్ ద్వారా ఊహించని డబ్బును వాగ్దానం చేస్తున్నట్లుగా అనిపించవచ్చు. కానీ ఇది కొన్ని షరతులతో కూడుకున్నటువంటి పని అనే చెప్పాలి. 4వ ఇల్లు గుండె మరియు ఊపిరితిత్తులకు స్థానం. ఇక్కడ కుజుడు మరియు రాహువు కలిసి ఉన్నందున మానసిక ఒత్తిడి వలన ఛాతీలో రొంప, జలుబు, ఆందోళన వలన గుండె దడ లేదా అధిక రక్తపోటు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ఉన్న అంగారక యోగం ఇంట్లో జరిగే ప్రమాదాల గురించి కూడా హెచ్చరిస్తోంది. గ్యాస్ సిలిండర్లు, ఎలక్ట్రానిక్ వైరింగ్ లేదా జారి నేలతో జాగ్రత్తగా ఉండండి. 4వ ఇల్లు వాహనాలను సూచిస్తుంది కాబట్టి డ్రైవింగ్ చేసే సమయంలో అత్యంత అప్రమత్తత చాలా అవసరం. రోడ్ రేంజ్ లేదా తొందరపాటు డ్రైవింగ్ ప్రమాదాలకు దారితీస్తుంది. ఈ నెల కుటుంబ జీవితం ఒక యుద్ధ రంగాన్ని తలపిస్తుంది. 4వ ఇంట కుజరాహుల కలయిక ఇంట్లో పేలుడు లాంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీ యొక్క తల్లిగారితో లేదా ఆస్తి విషయాలపైన వాదనలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఊపిరి ఆడనట్లుగా అనిపించవచ్చు. ఈ రాశి వారు ఖచ్చితంగా మీరు బయటపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లోకి 5వ ఇంట ఉన్నటువంటి శుక్రుడు మీ యొక్క ప్రేమ జీవితానికి ఒక వరం. మీరు ఒంటరి అయితే కళాత్మకమైనటువంటి మరియు ఆకర్షణ, వివాహం అయితే మీ యొక్క పిల్లలపైన దృష్టి పెట్టడం లేదా రొమాంటిక్ డేట్ నైట్ ప్లాన్ చేయడం ఇంట్లో టెన్షన్లు తగ్గించుకోవడానికి కూడా సహాయం చేస్తుంది. మీ జీవిత భాగస్వామి మద్దతుగా ఉంటారు, కానీ మీ యొక్క శ్రద్ధ అంతా కూడా వారిపైనే ఉండాలని డిమాండ్ చేయవచ్చు. పాఠశాల విద్యార్థులకు సీరియస్గా చదువుకోవడానికి ఇంటి వాతావరణం చాలా కోలాహలంగా లేదా గందరగోళంగా కూడా ఉండవచ్చు. 4వ ఇంటి పీడన వలన ఏకాగ్రత కోసం మీరు లైబ్రరీ లేదా స్నేహితుల్ని ఇంటికి వెళ్లాల్సి రావచ్చు. అయితే సృజనాత్మక విద్యార్థులు కళలు, డిజైన్, సంగీతం అద్భుతంగా రాణిస్తారు. 5వ ఇంట ఉన్న శుక్రుడు అపారమైన కళాత్మక ప్రతిభను ఇస్తాడు. మీరు పోటీలో గెలుస్తారు మరియు ఆదరణ పొందుతారు. పరిశోధనా రంగంలో 8వ ఇంట గురుడు ఉన్నత విద్యార్థులు కూడా గణనీయంగా పురోగతి అనేది కూడా సాధిస్తారు.
మీరు చేయాల్సిన పరిహారాలు. ఈ వృశ్చిక రాశి వారు మంగళవారంలో ఆలయంలో ఎర్రటి పూలు లేదా రాగి వస్తువులను సమర్పించండి. ఇది 4వ ఇంట ఉన్నటువంటి కుజుని కోపాన్ని తగ్గిస్తుంది. గృహశాంతి కొరకు ప్రతికూల రాహు శక్తిని ప్రక్షాళన చేయడానికి ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో కర్పూరం లేదా సాంబ్రాన్ని వెలిగించండి. హాల్లో ఒక గిన్నెలో కళ్ళుప్పును ఉంచండి. ప్రమాదాలను నివారించడానికి మీ యొక్క కారులో ఉన్నట్టు చిన్న విఘ్నేశ్వరుని ప్రతిమను ఉంచండి. అర్ధరాత్రి డ్రైవింగ్ చేయడం మానుకోండి. ఉచ్చ శుక్రుని సానుకూల ప్రభావాలను బలోపేతం చేయడానికి శుక్రవారాల్లో పిల్లలకు తెల్లటి స్వీట్లు లేదా పాల ఉత్పత్తులను దానం చేస్తే మీకు అంతా మేలు జరుగుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి వీరు భయపడి గౌరవిస్తారు. వీరు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో చాలా అపేక్ష అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మితిమీరిన చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందండి. అందుచేత వీరి దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వానికి కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందడం వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా కూడా కనిపిస్తాయి. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. అయితే వారితో ఎక్కువ సమయం గడపడానికి వీరు చాలా ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. బాల్యం నుండి సంపదను మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పుడు ఈర్ష్య స్వభావం మీద వీరిలో చాలా అధికంగా ఉంటుంది. అనురాధ నక్షత్రం పుట్టిన వారు విద్యా వినయము వివేకములు కలవారుగా ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇంట్లోనూ బయట కూడా రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదుమధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి చాలా అధికమైన కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషాలని చెప్పాలి. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరు చల్లబడతారు. వీరు ధర్మగుణం ప్రధానంగా కలవారుగా ఉంటారు. వ్యవహారిక జ్ఞానాన్ని కలవారుగా ఉంటారు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.